నేడు నేను నిన్ను ఎవరిని ఎందుకు అన్నాడు అంటే సర్వ సృష్టిని ఆయనలోనే ఉంచాలి కాబట్టి, సర్వ సృష్టిని ఆయన ద్వారానే చెయ్యాలి కాబట్టి, సర్వ సృష్టి ఆయన కొరకే చెయ్యాలి కాబట్టి, అందుకే సర్వమునకు ఆయనే శిరస్సును. యేసు లేకుండా ఏది లేదు, ఏది లేదన్నమాట. కనుక దయచేసి బాగా గ్రహించండి, నేడు అనేటువంటి కాలాన్ని, నేడు అనే టైంని మొట్టమొదటిగా విశ్వమంతట్లో దాన్ని ఆరంభించిన వాడు ఎవరయ్యా అంటే దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ టైంని ఆరంభం చేసింది ఎవరండి? దేవుడే. ఎవరితో ఆరంభం చేశాడండి? కుమారుడితో, ప్రభు అయినా. ఎందుకంటే ఆయనే కాలము, ఆయనే కాలం. ఆయన కానీ కాలం ఆరంభం నుంచి ఉండకపోతే ఈ లోకంలో టైం ఎంత అయింది, టైం అయిపోతుంది అని చెప్పడానికి అసలు ఏ ప్రమాణాలు, ఏ కొలతలు మనకు ఉండవు. అసలు ఏం లేవు, ప్రమాణాలు లేవు. అర్థమైందండి? అందుకే ఈ లోకంలో 3వ శతాబ్దం, ఏ శతాబ్దం అండి? 3వ శతాబ్దం బీసీ, ఏడిలో కూడా కాదు, బీసీ 3వ శతాబ్దంలోనే అరిస్టాటిల్, ప్లేటో అనే గొప్ప గొప్ప తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు ఉండేరండి. డయోనిసియస్ ఎగ్జిగస్ అనే మహా గొప్ప వేదాంతుల సిద్ధాంతం ఉండేవారు. మరి అంత సిద్ధాంతం తెలిసిన వారు, అన్ని వేదాంతం తెలిసిన వారు ఉండినప్పటికీ కూడా ఎందుకు కాలము ఏంటండి, కాలం ఎందుకు వారి పేరు మీదుగా స్ప్లిట్ ఎందుకు అవ్వలేదు? అంతేకాదు, బీసీ 6వ శతాబ్దంలో ఇంకొక అతను బతికాడు, గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఫేమస్ వ్యక్తే కదా, చరిత్రలో బాగా పేరు పొందిన వాడే కదా. మరి ఆయన పేరు మీద కూడా కనీసం కాలం ఎందుకు విభజించబడలేదు, సగం ఎందుకు విభాజితం అవ్వలేదు అంటే అలాగైతే అది అన్యాయం. ఎందుకంటే ఎవరి ద్వారా సర్వం వచ్చింది భూమి మీదకి? యేసు ద్వారా. నేడు నేను నిన్ను కని ఉన్నానని దేవుడు బుద్ధుడి కోసం గాని, ప్లేటో కోసం గాని, అరిస్టాటిల్ కోసం గాని, ఇంకెవరి కోసం గాని చెప్పలే. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ఈ లోకంలో తమకు తాముగా ఉన్న వాళ్ళు కాదు కాబట్టి, తమకు తాముగా ఉన్న వాళ్ళు ఈ సర్వ విషయంలో ఒక్క అతనే, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. సో ఆ కారణాన్ని బట్టి క్రీస్తుకు శకం, క్రీస్తుకు పూర్వం అని ఈ లోకం యొక్క కాలగమనాన్ని 2 ముక్కలుగా చేసింది ఎవరి పేరు మీద అయ్యా అంటే యేసుక్రీస్తు పేరు మీద. ఇంకెవరి దగ్గర రాలేకపోయింది. ఎంత ఇప్పుడు అందరూ క్రైస్తవులు లేకుండా చేసేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం అనుకున్న వాళ్ళందరూ కూడా అంతకంటే పెద్ద మూర్ఖులు అప్పుడు ఉండేవాళ్ళండి. అప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు కంటే అప్పుడే ఉండేవాళ్ళు, ఎక్కువ చాలా ఉండేవాళ్ళు. నిజమే, అప్పుడు ఉండేవాళ్ళు. మరి ఎందుకు అప్పుడు అంతగా ఉన్నా ఎవరు కూడా అరే సమయాన్ని విభజించాల్సి వస్తే నేను ఎక్కువ మంది జయించాను కాబట్టి, సుమారుగా ప్రపంచ విజేత గ్రీకు వీరుడు నేనే కాబట్టి నా పేరు మీద చేయండి అని చెప్పి అలెగ్జాండర్ ముందు వచ్చి ఉండేవాడు. రాలేదు. అతని పేరు మీద కాలం 2గా చీలిపోలేదు. ఇంకా అంతకంటే ముందు చాలా చక్రవర్తులు ఉండేవాళ్ళు, వారి పేరు మీద కూడా కాలం విభాజితం కాలేదు. ఎందుకు కాలేదంటే న్యాయం కాదు, కాలం ఎవరి సొత్తు కాదు. కాలము తనను తానే ఆరంభం చేసుకున్నది, కాలాన్ని ఎవ్వడు ఆరంభం చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునండి, కాలాన్ని కాలమే ఆరంభం చేసుకున్నది. అంటే కాలమును కాలపురుషుడైన యేసునాథుడి ద్వారా దేవుడే ఆరంభం చేసుకున్నాడు. ఇదొక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ. ఇంత గొప్ప ఫిలాసఫీ మనకి ఏ ఫిలాసఫికల్ బుక్స్ లో దొరకదు.